హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఈరోజు మా అమ్మ చేసింది ఎగ్ దమ్ బిర్యానీ. ప్రాసెస్ ఏంటి, ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఏం రెసిపీ చేస్తున్నా? ఎగ్ బిర్యానీ చేద్దామని రెడీ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? బియ్యం నానబెట్టాలి ఒక అరగంట. లోపు గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అదిగో చూసారుగా, వాటర్ పోసి గుడ్లు బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా ఉప్పేసింది మా అమ్మ, ఉప్పేస్తే బాగా ఉడుకుతాయి అంట. 2 గ్లాసులు బియ్యం తీసుకుంది, శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నాననివ్వాలి. కొంతమంది గంట కూడా నానబెడతారు. మేము ఒక అరగంట నానబెట్టాం. అంటే అది బాస్మతి రైస్ కాదు, మామూలు రైస్తోనే చేసింది, అందుకని ఒక అరగంట నానబెట్టింది. పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఈలోపు కర్రీలోకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కోసుకోవాలి కదా, అవన్నీ వాటర్లో వేసుకుంది కట్ చేయడానికి. ఈ లోపల మా అమ్మ కొంచెం పని ఉండి బయటికి వెళ్ళింది. సరేలే నేనే ట్రై చేద్దామని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. నేనే ఉల్లిపాయలు కోసింది. యాక్చువల్గా కొయ్యకూడదు, హ్యాండ్స్ నొప్పి వస్తాయి కాబట్టి. చేతిలో మిషన్ ఉండడం వల్ల కట్ చేయకూడదు. లేట్ అవుతుంది, ఏదో మా అమ్మకి హెల్ప్ చేద్దామని కట్ చేశాను. వచ్చి అరిచేసింది సడన్గా వచ్చి, నువ్వు ఎందుకు వస్తున్నావు, వచ్చేవరకు ఆగలేకపోతున్నావా అని. అయినా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత, దగ్గర 3 years 4 years అయిపోయింది ఉల్లిపాయలు కట్ చేసి. హెల్త్ పాడైపోయినప్పటి నుంచి ఇంట్లో వర్క్ చేయడం మానేశాను. తినడం పడుకోవడం తప్ప ఏ పని చేయకూడదు. అలాగా స్లోగా కట్ చేస్తున్నా. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు చాలా టైం పట్టింది. రెండు ఉల్లిపాయలు కోయడానికే చాలా టైం పట్టింది అనమాట. నుంచున్న కాళ్ళు నొప్పులు వచ్చినాయి. దానికే కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నుంచున్నందుకు చేతులు నొప్పులు వచ్చేసినాయి. చూసారుగా ఎంత స్లోగా కోస్తున్నానో. అదే మా నాన్న అయితే ఫాస్ట్గా అలా కట్ చేసి పక్కన పడేస్తాడు. నేను మాత్రం చాలా స్లోగా కట్ చేస్తున్నాను. ఈ లోపలే మా అమ్మ వచ్చింది బయట నుంచి. వచ్చేవరకు ఆగలేకపోతున్నావా అని చెప్పి అరుస్తుంది. ఏదో సాయం చేద్దాంలే అని కోస్తున్నానమ్మా అన్న. తీసేసుకుంది చాకు. నువ్వు కూర్చొని ఎందుకు కోస్తారా అంది. అదిగోండి చూడండి, ఉల్లిపాయలు కట్ చేసింది, ఆ ప్లేట్లో సపరేట్గా తీసేసుకుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా 2 సగాలుగా చాలు, 2 సగాలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవడమే. అదిగో చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. నెక్స్ట్ టమాటాలు ప్యూరీలా చేసుకోవాలి. అదే టమాటా పేస్ట్లా చేసుకోవాలి, మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. నేను కొంచెం పెద్దగానే కట్ చేసింది. అదిగోండి, చిన్న మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. వెళ్ళింది, అదిగో రెడీ అయిపోయింది. ఇలా టమాటా ప్యూరీలా చేసుకోవాలి. ఈ లోపల గుడ్లు కూడా ఉడికిపోయినాయి. వాటర్ పంపేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని గుడ్లు పోల్చుకొని పక్కన పెట్టుకోవాలి. 4 eggs తీసుకుంది. అంటే మా రాము ఉన్నాడు కదా, వాడి ఎగ్ వాడికే. అలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి కూడా వెళ్ళి గుడ్డు టేస్ట్ వస్తుంది. ఉడికిన గుడ్లలో ఉప్పు, సరిపడా కారం, ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసింది కదా ఉప్పు, అందుకు కొంచెం చూసి వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. పసుపు, గుడ్లలో పసుపు వేసింది, కారం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక 5 minutes 10 minutes అలా పక్కన పెట్టుకోవాలి. 3 eggs బాగానే ఉన్నాయి, ఒక ఎగ్ మాత్రం కొంచెం ఊడిపోయింది.
అదే అంటుంది మా అమ్మ. కలిపి పక్కన పెట్టేది. ఇప్పుడు రైస్ ఉడకనివ్వాలి కదా, అందుకోసం ఎసరు పోసుకోవాలి. 6 గ్లాసెస్ 8 గ్లాసెస్ పోసింది వాటర్. కౌంట్ చేస్తుంది అనమాట. ఆ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంది. అందులోనే చెక్క, లవంగం, యాలకులు, ఇక బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, జీలకర్ర, కొంచెం నిమ్మకాయ పిండి, అందులో కొంచెం నెయ్యి, నూనె, కొంతమంది నెయ్యి కూడా వేస్తారు. నెయ్యి లేదని కొద్ది నూనె చుక్క వేసింది. మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ వాటర్ బాగా మరగనివ్వాలి. ఈ లోపల కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పక్కన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఫస్ట్ ఎగ్స్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇందాక మసాలా కలుపుకున్నాం కదా ఎగ్స్లో, ఆ ఎగ్స్ని ఆయిల్లో వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదిగో చూసారుగా, అలా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ మసాలాలు, బిర్యానీ సామాగ్రి అంతా వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. ఆ గేగా కింద కోసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. అదే మగ్గనివ్వాలి, బాగా దగ్గరికి మగ్గాలి. ఇప్పుడు బాగా కొంచెం మగ్గాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని చూడండి ఎలా తిప్పుతుందో. బాగా తిప్పి ఉడికిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడికితే ఆయిల్ పైకి తేలిద్ది. మనకి ఆయిల్ పైకి తేలిందంటే బాగా వేగినట్టు. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే మాకు కారంలో కూడా ఉప్పు ఉంటుంది, మసాలా కారం కాబట్టి. ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసి మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మగ్గితే ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి మూత పెట్టుకొని తిప్పుకోండి, ఉంచండి మూత పెట్టుకొని. ఈ లోపల ఇందాక ఎసరు పెట్టాం కదా, అది బాగా మరిగిపోయింది వాటరు. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం తీసుకొని ఆ వాటర్లో వేయాలి. పక్కన రైస్ ఉడుకుతూ ఉంది. ఈలోపు కర్రీ రెడీ అయిపోయింది కదా, కర్రీలో పెరుగు కూడా వేసి కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకొని ఇంకొద్ది ఉడకనివ్వాలి. చూసారుగా ఎలా ఉడికిందో. అడుగంటుకోకుండా చూసుకోండి. చాలా బాగా మగ్గిపోవాలి. మగ్గితే మనకు ఆయిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. స్మెల్ మాత్రం బిర్యానీ స్మెల్, మసాలా స్మెల్, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చూసారా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మళ్ళీ వేసుకోవాలి. కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఈ లోపల రైస్ కూడా కొంచెం ఉడికిపోవచ్చింది. రైస్ మరీ ఉడకనివ్వకూడదు, ఒక మాదిరిగా. మరీ ఉడికితే మెత్తబడిపోద్ది, కొంచెం పలుగ్గా ఉండాలి. ఈలోపు కర్రీ ఉడికిపోయింది. అందులో ఇందాక వేయించుకున్న గుడ్లు వేసేయాలి. ఇప్పుడు రైస్ సగం 70% ఉడికిపోయింది. ఆ ఉడికిన రైస్ అంతా వాటర్ వడగట్టేసి ఇదిగోండి ఇలా కర్రీలో వేసేసుకోవాలి. మధ్యలో పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేయాలి. మొత్తం 2 లేయర్స్గా వేసుకుంది. పైన లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. అవి ప్రజెంట్ ఇంట్లో లేవు, అందుకని మేము సింపుల్గా కొత్తిమీర, పుదీనా వేసేసాం. ఇప్పుడు చూసారుగా, మొత్తం అలా పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత చుట్టూ క్లాత్ పెట్టేసింది, ఆవిరి బయటకు వెళ్ళకుండా. గిన్నె బరువు పెట్టేసింది, దమ్ములాగా పెట్టేసింది. అలా 10 మినిట్స్ దమ్ పెట్టి ఉడికిచ్చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా అదిరిపోతుంది. గుమగుమలాడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.